ఈ రోజు శీర్షిక మానవుని అహంకారమునకు స్థానమే లేదని గట్టిగా చెప్పవలసిన పరిస్థితి. గడచిన దసరాలో చెప్పాను, ప్రతి మానవుడు అనేక రకములుగా గర్విస్తుంటాడు. అహంకారానికి అనేక పోషణలు సలుపుతుంటాడు. ఆ అహంకారమునకు కానీ, ఆ గర్వమునకు కానీ, ఆ మిడిసిపాట్లకు కానీ ఏ ఆధారము చూసుకొని ఆ రకమైన ఆటలాడుతున్నారో అర్థము కానటువంటి పరిస్థితిలో ఉంటున్నది. ఒకరికి పదవి ఉన్నదని అహంకారం, ఒకరికి జనం ఉన్నారని అహంకారం, ఒకరికి విద్య ఉన్నదని అహంకారం, అలాగే పాండిత్యంతో అహంకారం, రకరకమైనటువంటి అహంకారాలతోటి మిడిసిపాట్లు పడుతున్నారు. అది అర్థము కానటువంటి పరిస్థితి. ఈనాటి లోకం ఈ పరిస్థితిలో ఉన్నది. మానవుని అహంకారమునకు స్థానము లేదని గట్టిగా చెప్పవలసిన పరిస్థితి. ఎందుకంటే ఆకాశము అఖండ స్వరూపముగా కనిపిస్తున్నది. ఇలాంటి అనంతమైన ఆకాశము లోపల సూర్యుడు చూస్తామా అంటే ఏదో చిన్న ప్రమాణముగా కనిపిస్తున్నాడు. అనంత ఆకాశములో సూర్యుడు చాలా చిన్న ప్రమాణంగా కనిపిస్తున్నాడు. ఆకాశము ఎంత పెద్దదిగా కనిపిస్తున్నది, సూర్యుడు ఎంత చిన్నదిగా కనిపిస్తున్నాడు. ఇది గనక యోచించినట్లయితే ఆకాశమునకు సూర్యునకు పోలిక పెట్టుకుంటే సూర్యుడు మన ముఖములో బొట్టుగా కనిపిస్తున్నాడు. సూర్యుని ప్రక్కలో భూమండలము పెట్టినప్పుడు ఈ భూమండలము సూర్యుని ప్రక్కలో అణుప్రాయముగా కనిపిస్తున్నది. ఈ భూమండలము ఆకారములో ఆసియా ఖండములో మన భారతదేశాన్ని గుర్తించాలంటే అణువులో అణువుగా ఉంటున్నది. ఇందులో ఇండియా ఎక్కడంటే చిన్న గీతగా చూపించవచ్చు. ఈ భారతదేశం లోపల మన ఆంధ్ర రాష్ట్రం ఎట్లుందంటే ఒక పిన్నుతో చుక్క పెట్టి చూపాలి అంతే. మళ్ళా ఆ ఆంధ్ర రాష్ట్రంలో స్వామి అనంతపురం గురించి చెప్తారు. మన అనంతపురం జిల్లా అంటే దానిలో ఇంతే చుక్క పెట్టాలి. అణువు కంటే అణువైంది ఆ చుక్క. ఈ జిల్లాలో మన పుట్టపర్తి గ్రామం ఎంత ఉన్నదంటే భూతద్దాలు వేసుకొని వెతికి చూసుకోవాలి. ఈ పుట్టపర్తి గ్రామంలో నేను ఎంత ఉన్నాను అని తన ఆకారం చూసుకుంటే అసలు తాను కనిపించడు. ఈ అణుస్వరూపుడైన ఆకారుడు సువిశాల ఈ ప్రపంచము లోపల గర్విస్తున్నాడంటే దేన్ని చూచి గర్విస్తున్నాడో అర్థం కావడం లేదు. ఒక్కసారి ఈ విశాల విశ్వాన్నంతా చూస్తూ ఈ విశ్వములో మన యొక్క స్థానం ఎంత అనుకుని గుర్తించినప్పుడు ఆ గర్వం అనేది ఉండదు. ప్రపంచము లోపల గర్విస్తున్నాడంటే దేన్ని చూసి మరి గర్విస్తున్నాడు ఎవరికి అర్థం కాదు. పోనీ రెండు రకాలుగా మనం విచారణ చేస్తే ప్రపంచమంతా నాలోనే ఉంటున్నది అనుకుంటే ఎవరిని చూసి గర్వించేది? ఇంకా మనల్ని చూసి మనం గర్వించుకోవటమేనా? ప్రపంచం అంతా మన లోపలనే ఉంది. ఇంకా మనం గర్వం ప్రదర్శించి ఎవరికి ప్రదర్శింపజేసుకుంటాం? కాబట్టి అది అర్థం లేదు. రెండవది ఏదైనా ఉంటే కదా దానిని చూచి వీడు గర్వించడానికి. రెండవది లేదు. కాబట్టి ఈ రకంగా తీసుకున్న గర్వానికి కారణం లేదు. పోనీ ఇదంతా వెలుపల ఉంటున్నది, నేను వేరుగా ఉంటున్నానని విచారణ చేస్తే ఇంత ఘనమైన ప్రపంచానికి ప్రక్కన అణుస్వరూపముగా ఉన్న ఈ వ్యక్తి నిలిచినప్పుడు ఇంకా గర్వించడానికి ఏమి ఆధారము? ఏదీ లేదు. ఈ రెండు కోణాల్లో ఆలోచించినప్పటికీ కూడా మనము గర్వించడానికి ఏమి కూడా ఆధారం లేదు. కనుక ఎందుకోసం గర్విస్తున్నాడంటే బుద్ధి తక్కువై గర్విస్తున్నాడు అంతే అన్నారు స్వామి. విచారణ చేసుకునే తెలివితేటలు తక్కువైన వాడే గర్వించడం గాని నిజముగా తెలివిగల వాడైతే గర్వించడానికి వీలు లేదు. అది కాబట్టి అహంకారంతో గర్వించే వాడిని స్వామి చెప్తున్నారు, తెలివితేటలు తక్కువైన వాడే అలా చేస్తాడు. నిజముగా తెలివి ఉన్నవాడైతే వాడికి ఏమి గర్వించడు. కనుక ఈ గర్వాలకు ఈ అహంకారములకు అనేక రకములుగా మన యొక్క జీవితాన్ని అంకితము చేసి మానవత్వానికి మసిపూసి పవిత్రమైన దైవత్వాన్ని మరుగు చేసుకొని దానవత్వములో జీవితాన్ని ప్రవేశపెట్టుకుని అనేక విధములైన అశాంతులకంతా గురైపోతున్నాడు. ఈ అహంకారం వల్ల అశాంతి, అంతులేని అశాంతిలో పడిపోతున్నాడు ఈనాటి ప్రజలు. కనుక ఆ అశాంతి లోపల పవిత్రమైన ప్రశాంతిని అందించి పరమాత్మ మార్గములో ప్రవేశపెట్టి
నిన్ను పరమేశ్వరుని దరికి చేర్చే మార్గమే ఈ సత్సంగం అనే మార్గము. సత్సంగానికి చక్కని నిర్వచనాన్ని స్వామి ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే అశాంతి లోపల ఉన్నటువంటి మానవులకు పవిత్రమైన ప్రశాంతిని అందించి పరమాత్మ మార్గంలో మనల్ని పెట్టి పరమేశ్వరుని దగ్గరికి చేర్చే మార్గం ఈ సత్సంగ మార్గము. కనుక మనం ఎక్కడున్నామో మన యొక్క మార్గము ఎటువంటి మార్గమో మనకు చక్కగా తెలుస్తుంది. కనుక నిరంతరము నీ కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కాలము చిక్కినప్పుడు సత్చింతనలు సల్పుతూ సత్సంగములో చేరుతూ సత్కార్యములు సల్పుతూ సదభిప్రాయముతో ఉండు అని క్లియర్ గా కూడా చెప్పేశారు. మనం జీవితం గడుపుకోవడానికి కొన్ని కర్తవ్యాలు చేయాలి, అవి ఆచరిస్తూ ఉండాలి. కాలం చిక్కింది, వెంటనే సత్సంగంలో చేరిపో, సత్చింతనలు చెయ్యి, సత్కార్యములు చెయ్యి, మంచి అభిప్రాయంతో ఉండు. ఈ రకంగా జీవితాన్ని సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను అని సలహా చెప్పారు. మోక్షమే సరి అయిన పురుషార్థము. ఇంతేకాకుండా ఈ పుట్టిన పండుగకు ప్రశాంతి నిలయంలో చేరిన అనేక మంది తిరిగి వారి వారి స్వస్థానములకు వెడుతున్నారు. మొన్నటి దినము మూర్తి చెప్పాడు, ఒక్కొక్క తూరి పుట్టపర్తిని వచ్చినప్పుడంతా కూడాను ఏదైనా ఒక పవిత్రమైన భావాన్ని మన హృదయంలో దృఢము చేసుకొని ఉన్నటువంటి అపవిత్రమైన చింతనలను ఇక్కడ వదిలిపెట్టిపోయే సంకల్పాన్ని అందరూ కూడాను స్థిరము చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా మనం ఆ తీర్థయాత్ర చేసి వచ్చేసరికి మన హృదయం ఎంతో పవిత్రంగా మారాలి. అది అట్లాగే పుట్టపర్తి వచ్చి వెళ్ళినా కూడా మీరు అటువంటి ఒక మంచి సంకల్పాన్ని పెట్టుకుంటారని ఆశిస్తున్నాను అన్నారు స్వామి. కొంతమంది కాశీ గయకపోతే అక్కడ ఏదైనా పదార్థాన్ని వదిలిపెట్టండి అని కొన్ని నియమాలు పెట్టారనుకుంటున్నాం. పదార్థముల యొక్క విషయము కాదు, అక్కడ వదలవలసిన పదార్థాలు కాదు. ఈ కలిలో పదార్థములని తేలిపోయింది కానీ పూర్వము పరార్థ సంబంధమైన విషయం అది. పరమాత్మ సంబంధమైన పుణ్యక్షేత్రముకు వెళ్ళినప్పుడు మనలో గల కొన్ని దుర్గుణాలు వదిలిపెట్టి అక్కడి నుండి సద్గుణాలు తీసుకొని పోండి దీని భావము. కాశీ వెళ్ళి కాకరకాయ వదిలేసామంటే దాని అర్థం మనలో ఉన్న చేదు గుణాలు ఏమన్నా ఉంటే వదిలేయాలి కానీ కాకరకాయ వదలటం కాదు అని చెప్తున్నారు. ఈనాడు ఏదైనా వదిలిపెట్టాలంటే నాకు ఇష్టం లేనిది ఏది అని యోచిస్తాడు మానవుడు. ఇష్టం లేనిది వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నేను కూడా గుమ్మడికాయ వదిలేశాను, ఎందుకంటే గుమ్మడికాయ ఎక్కువ వాడం కనుక. దొండకాయ వదిలేశాను, ఇది చదివితే సిగ్గేస్తుంది నాకైతే మాత్రం. వానికి కాకరకాయ ఇష్టం లేకపోతే ఇదిగో ఈశ్వరుడా నీ కాశీలో నా కాకరకాయ వదిలిపెట్టిపోతున్నాను అని ప్రతిజ్ఞ తీసుకుంటాడు. వీడు ఆ కాకరకాయ వదిలిపెడితే ఈశ్వరునికి వచ్చిన లాభం ఏమిటి? ఈ రకంగా మనం చేస్తున్నామే కానీ మన దుర్గుణములు మన జీవితానికి అడ్డు తగిలే అపవిత్రమైన భావములు ఏమిటో అవి వదిలిపెట్టడానికి పూనుకోవాలి. కాకరకాయ కాదు, అన్ని రకములైన అభీష్టములు ఏనాటికైనా వదిలిపెట్టక తప్పదు. మనం వదిలిపెట్టకపోయినా అది వదిలిపెట్టేస్తుంది. నీవు కాకరకాయ అనుకుంటున్నావు, నీవు కనిపించిన బిడ్డలను తల్లులు ఒకరినొకరు ఎడబాసి వెడుతున్నారు. ఏమిటి ఒకరికొకరికి సంబంధం? ఏమాత్రము సంబంధం లేదు. గడచిన గురు పూర్ణిమకు చెప్పాను, హరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉంటూ మానవ జీవితము మానవుల మధ్య సంబంధాల గురించి ఈ క్రింది సత్యము తెలుపుతున్నాడు. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండినందాక ఎంతో అల్లాడిన ఈ శరీరమి పుడిందు కట్టెలంగాలునో కాలుచో ఆ ఇల్లాలును ఆ కుమారుడు తోడైరారు తప్పింపగన్. శరీరం ఉన్నంత వరకు నా ఇల్లాలు, నా పుత్రుడు, నా భూమి నాది అనుకుంటున్నాం. కాదు కాదు, ఆ భ్రాంతితో ఎంత అల్లాడిందో ఈ శరీరము. ఇప్పుడు ఈ కట్టెలు కాలుతుంటే ఇల్లాలు రాదు, పుత్రుడు తోడైరారు, ఎవరు రారు. కట్టకడపడికి ఆ సర్వేశ్వరుడు ఒక్కడే ముఖ్యం. అంతకంటే ఏది లేదనే భావము లోపల హరిశ్చంద్రుడు తన జీవితాన్ని సత్యానికి అంకితం చేసి సర్వస్వము త్యాగము చేసి తాను సాధించిన స్వతనం ఏమిటంటే ఏది మనది కాదు. మనము ఏ వ్రతము లోపల సత్యాన్ని సాధించినామో ఆ సత్య స్వరూపుడే మన వాడను దృఢము చేసుకున్నాడు. శంకరుణ్ణి ఏమిటయ్యా నువ్వు వెళ్ళి ఆ శ్మశానంలో ఉన్నావు అని అడిగితే, అందరూ వదిలేసిన వాడిని నేను వదిలేస్తే అట్లాగా, అందుకని నేను అక్కడ ఉన్నానని సమాధానం చెప్తాడని అక్కడ పురాణ కాలక్షేపంలో విన్నాను. ఆ రకంగా మన జీవితాన్ని ఏదైనా ఒక మార్గములో
ఏదైనా ఒక విషయం లోపల పూర్తిగా త్యాగము చేయడానికి మనం పూనుకోవాలి. మానవులకు ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థములు అన్నారు. ధర్మము, అర్థము, కామము మన యొక్క ప్రార్థనను అనుసరించి మనకు లభించవచ్చును. కానీ మోక్షమే సరైన పురుషార్థం అన్నారు. అర్థకామములు కాదు, ధర్మము కాదని నేను బోధిస్తున్నాను. అర్థకామములు కాదు, ధర్మము కాదని నేను బోధిస్తాను. కారణం ఏమిటంటే మన యొక్క జన్మాంతర సంస్కారమును అనుసరించి ఆ సద్భావములు మనలో రావచ్చును. లేక ఆ సంస్కారమే సరిగా లేకపోతే ఎన్ని ఉండి కూడాను నిరర్థకమైపోవచ్చును. చివరిది కొంచెం నాకు అర్థం కాలేదు, మళ్ళీ జగన్మోహన్ రావు ఆలోచించండి. కామము మన యొక్క ప్రార్థన, ధర్మము, అర్థము, కామము మన యొక్క ప్రార్థనను అనుసరించి మనకు లభించవచ్చును. ఓకే, కానీ మోక్షమే సరైన పురుషార్థం అన్నారు. అర్థకామములు కాదు, ధర్మము కాదని నేను బోధిస్తాను. కారణం ఏమిటి? మన యొక్క జన్మాంతర సంస్కారం అనుసరించి ఆ సద్భావం మనలో రావచ్చును. లేక ఆ సంస్కారమే సరిగా లేకపోతే ఎన్ని ఉండి కూడా నిరర్థకమైపోవచ్చును అని ఈ యొక్క మోక్షమే సరైనటువంటి కోరదగినటువంటి పురుషార్థము అనే దానికి ఈ విధంగా ముగించారు. సాయిరామండి.